తీవ్రమైన ఎండల్లో చనిపోయే మొక్కల్ని ఎలా బ్రతికించుకోవాలి, అలాగే మొక్కలకొచ్చేటటువంటి పెస్ట్ నుండి ఎలాగ మనం మొక్కల్ని కాపాడుకోవాలో, ఒకే ఫర్టిలైజర్‌లో ఈరోజు 2 రకాలుగా మనకెలా ఉపయోగపడతదో 2 ఇన్ 1 ఆర్గానిక్ హోమ్‌మేడ్ ఫర్టిలైజర్‌ని చూడబోతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే మొక్కల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి. డబ్బు ఖర్చు చేసి తెచ్చుకునే ఫర్టిలైజర్సే కాకుండా మనకు హోమ్‌మేడ్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్‌గా తయారు చేసుకునేవి చాలా 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 ఫర్టిలైజర్స్ ఉంటాయండి. ₹1 ఖర్చు కూడా లేకుండా మనం ఈజీగా గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు కొంచెం ఓపిక ఉంటే చాలు మన వంటిల్లే ఒక ఫర్టిలైజర్ స్టోర్ అని చెప్పొచ్చు మన గార్డెన్‌కైతే. ఎన్నో ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్స్ ఆర్గానిక్‌గా మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఈ 6 ఇంచెస్ పాట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. 6 ఇంచుల పాట్‌లో ఈ నాటు గులాబీ మొక్క నాటినాను కదా! మీకు చాలా సార్లు చూపిస్తున్నాను ఈ మొక్కని. ఎంత చక్కగా పూలు పూస్తుందో చూడండి. సైజు కూడా అసలు ఏమాత్రం తగ్గట్లేదు పూలు. అంతే మంచి సైజు అంటే పెద్ద మొక్క పెద్ద పాట్‌లో ఉన్నప్పుడు ఏ సైజ్ అయితే వచ్చినాయో అవే సైజ్ వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఒకటే దగ్గర 3 ఫ్లవర్స్ చూడండి. ఎంత గుత్తు ఒక బంచ్ లాగా చక్కగా ఇట్లయితే మంచిగా వస్తున్నాయి. మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనే ఇదైతే సాధ్యమవుతుందండి. ఇంత చిన్న పాట్స్‌లో కూడా ఇంత మంచిగా మొక్కలు పెరగాలి, ఇంత బాగా పువ్వులు పూయాలంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తప్పకుండా ఇవ్వాలి. ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు ఆర్గానిక్‌గా మనం ఇవ్వడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మొక్కలు మనతో ఎక్కువ కాలం పాటు ఉంటాయి. అదేంటని మీరు అడగొచ్చు. మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఆర్గానిక్‌గా ఇవ్వడం వల్ల మరి చాలా రోజుల పాటు ఆ మట్టిలో సారం అలాగే ఉంటుంది. కాబట్టి మొక్క చక్కగా సర్వైవ్ అయితది. ఎక్కువ సంవత్సరాల పాటు మనతో ఉంటుంది. అదే మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేవారైతే కొన్ని రోజులకే అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటుండగా పువ్వులైతే చాలా బాగానే పూస్తాయి. మొక్క కూడా బాగానే పెరుగుతది. కానీ మట్టిలో సారం అనేది పోతది కంప్లీట్‌గా. అది అస్సలు నిర్జీవంగా అయిపోతది మట్టి అంతా గూడా. కొంతకాలం పువ్వులు బాగా పూసినా, మొక్కలు బాగా పెరిగినా ఆ తర్వాతయితే మరి మొక్క అయితే మోడులాగా మారిపోతదండి. చనిపోయే పరిస్థితికైతే వచ్చేస్తది. ఆ తర్వాత అదే మట్టిలో మీరింకా వేరే మొక్కలు ఏవి పెట్టినా గూడా ఇంకా పెరగవు. అలాంటి కంప్లెయింట్స్ నేను చాలా చాలా విన్నాను. చాలామంది ఫోను చేసి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సమస్య ఏంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది చాలామందికైతే అర్థం గాదు. ఇదైతే కేవలం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల, కెమికల్ పెస్టిసైడ్‌లు వాడడం వల్లనే ఈ ప్రాబ్లమ్ అయితే వస్తదండి. డబ్బులు ఖర్చు చేసి కెమికల్ ఫర్టిలైజర్స్ తెచ్చి మన మొక్కలకిచ్చే కంటే ఆర్గానిక్‌గా మన వంటింట్లో నుండే ఎన్నో చక్కని ఫర్టిలైజర్లు మార్చి మార్చి ఇవ్వచ్చు. మనం ఎన్నో రకాలుంటాయి. ఇంకా అస్సలు టైం లేని వారు, ఇంకా కుదరని వారు ఫర్టిలైజర్స్ హోమ్‌మేడ్‌గా మనం తయారు చేసుకోవాలంటే వీలవ్వని వాళ్ళు ఉంటారు గదా! వారికైతే మరి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తెచ్చి పెస్టిసైడ్స్ అయినా ఏవైనా గూడా మనం ఆర్గానిక్‌గా తెచ్చి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఎటువంటి హాని ఉండదు. కొనే ముందు ఒకసారి మనం అవి ఏం ఫర్టిలైజర్స్ అంటే ఆర్గానికా లేకపోతే కెమికలా ఒకసారి అడిగి మనం తెలుసుకుంటే సరిపోతది. ఆర్గానిక్ ఫర్టిలైజర్లు మంచి కాంబినేషన్స్‌తోని ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలనేది ఇదంతా కూడా క్లియర్‌గా నేను వీడియోస్‌లలో షేర్ చేస్తూ ఉంటానండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి మన ఛానల్‌లో. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మట్టి అంతా కూడా లూజ్ చేసి కొంచెం వాటర్‌తో తడిపిన తర్వాతనే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పెస్టిసైడ్స్ ఏవైతే మనం మొక్క పైన స్ప్రే చేస్తామో ఏవైనా సరే అంటే ఆర్గానిక్‌గా తయారు చేసుకునే ఏ పెస్టిసైడ్ అయినా సరే కంప్లీట్‌గా ఈవినింగ్ టైం చేయడం చాలా ఉత్తమం అండి ఈ సమ్మర్‌లో. ఈవినింగ్ టైం అంటే కంప్లీట్‌గా ఆఫ్టర్ 6:30 ఆ టైంలో మీరు చేస్తే అప్పుడైతేనే మరి మొక్కలకు ఎటువంటి హాని కలగకుండా ఉంటది. ఒకవేళ మీరు పొరపాటున ఎండ ఉండే టైంలో గనుక స్ప్రే చేసినట్టయితే మొక్కలైతే చనిపోతాయి. మీరెంత ఆర్గానిక్ స్ప్రే చేసినా సరే మొక్కలైతే డ్యామేజ్ అయితాయండి తప్పకుండా. ఇది మొక్కలు పెంచే వాళ్ళందరూ గూడా గుర్తుంచుకోవాల్సిన విషయము.
ఆర్గానిక్ ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్‌లు ఇవ్వడానికి టైమ్ గ్యాప్ గూడా చాలా చాలా అవసరం అండి. మనకు ఎప్పుడు, ఎంత, ఎలా ఇవ్వాలి ఇదంతా గూడా క్లియర్‌గా తెలిసి ఉండాలి. ఓవర్ ఫర్టిలైజింగ్ వల్ల గూడా మొక్కలు డ్యామేజ్ అవుతాయి. ఈరోజు నేను చూపించబోయే 2 ఇన్ 1 ఆర్గానిక్ పెస్టిసైడ్ ఇంకా ఫర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక 10 లీటర్ బకెట్ తీసుకున్నాను. దాంట్లో నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఇది 10 లీటర్స్ బకెట్. ఇక్కడ నేను అలోవెరా పీసెస్ కట్ చేసి తీసుకున్నాను చూడండి. సైడ్‌కి చిన్నగా ముల్లులాగా ఉంటాయి కదా! ఆ భాగం మాత్రమే కత్తిరించినాను అంతే. మరి మీద ఇంకా లీఫ్‌కి ఉండేటటువంటి ఆ పొట్టంతా కూడా అలాగే ఉంది. దాంతో పాటే నేను పీసెస్ కట్ చేసి తీసుకున్నాను చిన్న చిన్నగా. వీటిని నేను నీళ్ళల్లో వేసేసినాను చూడండి బకెట్‌లో. తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొకటి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానండి, చూపిస్తాను అదేంటో. పచ్చి పాలండి. ఇది వేడి చేయని పాలు. చిన్న టీ గ్లాస్‌లో నేను తీసుకున్నాను. ఒక 10 లీటర్స్ బకెట్‌కి ఒక లీఫ్ అలోవెరా పీస్, ఒక పెద్ద లీఫే తీసుకున్నాను. ఒక స్పూన్ పసుపు, తర్వాత ఒక చిన్న టీ గ్లాస్‌తోని పాలు తీసుకున్నాను. ఇవి చాలా బ్రహ్మాండంగా మంచి ఫర్టిలైజర్ లాగాను, పెస్టిసైడ్ లాగాను మనం మొక్కల మీద అయితే పనిచేస్తాయండి. చూడండి ఇక్కడ. వీటిని ఒక గంట పాటు పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా మనం నలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా నలపాలి. ఆ జెల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది వాటిలో నుండి. ఓ గంట పాటు పక్కన పెడితే సరిపోతుందండి. వీటన్నింటిని బాగా ఇలా చేత్తో నలిపేసుకొని పక్కన తీసేస్తున్నాను చూడండి. ఇవి స్ప్రే క్యాన్లో వేసినప్పుడు అడ్డుపడతాయి కదా, అందుకని వీటిని తీసేస్తున్నాను. తర్వాత మనం ఏదైనా మొక్కల్లో మనం మట్టిలో వీటిని కప్పి పెట్టొచ్చు, లేదంటే కంపోస్ట్ బిన్‌లో వేసేయొచ్చు. చక్కగా ఈ విధంగా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్ప్రే క్యాన్‌లోకి మనము ఈ ఫర్టిలైజర్‌ని ఫిల్ చేద్దాం చూడండి. ఈ విధంగా మనమైతే ఈ ఫర్టిలైజర్‌ని డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఎటువంటి ఫర్మెంటేషన్ చేయలేదు కదా! డైరెక్ట్ ఎంతైతే 10 లీటర్స్‌కి మనం తయారు చేసుకున్నాం కదా! యాజ్ ఇట్ ఈస్‌గా మనము ఎటువంటి నీళ్లు కలపకుండా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మల్లె మొక్కకు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఫర్టిలైజర్‌లో మనం వేసినటువంటి అలోవెరా పీసెస్ ఉన్నాయి కదండీ! చాలా చాలా మన మొక్కను, చనిపోయే మొక్కనైతే తిరిగి బ్రతికించే శక్తి మరి అలోవెరాలో ఉందండి. చక్కగా మరి ఇలాగా ఈ ఎండాకాలం అంతా పోయే వరకు కూడా వారంకి ఒకసారైనా ఇలా అలోవెరా నానబెట్టి ఈ విధంగా తయారు చేసి ఫర్టిలైజర్ అయితే మొక్కలకు ఇవ్వండి. మరి చనిపోయే మొక్కలు కూడా తిరిగి బ్రతుకుతాయి. అలాగే మట్టిలో ఎటువంటి ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా మరి అలోవెరా అనేది కాపాడుతుంది. తర్వాత మనం పసుపు ఇచ్చినాం కదా, పసుపు కూడా మంచి యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అవుతుంది. మనం మొక్క పైన కూడా స్ప్రే చేస్తున్నాం చూడండి. ఇలా స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అంతా కూడా పోతుంది. మిలీబగ్స్ ఉన్న, యాపిడ్స్ ఉన్న, ఏది ఉన్నా కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి పాలల్లో కాల్షియం ఉంటుందండి, మంచి రిచ్ కాల్షియం ఉంటుంది. అలాగే ఆకులపై వచ్చేటటువంటి బూడిద తెగుళ్ళు ఉంటాయి కదా, పౌడరీ మిల్డ్యూ అంటాము. తెల్లగా పౌడర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఆకుల పైన. మరి ఈ సమస్య నుండి అయితే మనము మన మొక్కల్ని కాపాడుకోవచ్చు ఈ పాలు ఈ ఫర్టిలైజర్లో ఇవ్వడం వల్ల. ఇంత మంచి ఫర్టిలైజర్, మరి 3 కలిపినటువంటి ఈ ఫర్టిలైజర్ని అయితే మరి మన మొక్కలకు ఇవ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. మొక్కలకు ఇటు ఫర్టిలైజర్ గాను, పెస్టిసైడ్ గాను కూడా యూజ్ అవుతుంది. ఈ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి మన మొక్కలకైతే ఇవ్వచ్చండి. మొక్కంతా కూడా బాగా తడిపి మట్టిలో కూడా ఇవ్వాలి ఈ విధంగా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.